హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అయితే ఈరోజు కొన్ని ఆకుకూర విత్తనాలు వేసుకుందామనేసి వీడియో స్టార్ట్ చేశాను. అయితే పాలకూర, చుక్కకూర, ఈ ఆకుకూరలు సమ్మర్ అయినా వస్తాయండి మనకు. కాకపోతే రోజు కొంచెము వాటర్ చేయాలి, ఒకటి వాటరింగ్ చేయాలి. ప్లస్ కొంచెము లైట్ షేడ్లో ఉంచాలండి, ఎండ తగిలినట్టుగా. సమ్మర్ అని కొంచెం చాలామంది పెరుగాయో అనుకుంటారు కదా, అలాంటిది ఏం లేదండి. కొంచెం లైటు షేడ్ వచ్చే దగ్గర పెట్టేసుకుంటే చక్కగా పెరుగుతాయండి. ఎందుకంటే మనకు ఈ సమ్మర్లోనే కదండి ఆకుకూరలు బాగా రేటు ఉంటాయి, ఒకటి ఫ్రెష్గా కూడా బయట దొరికాయి కదా. అలాంటి టైంలో వర్షాకాలం ఇలాగూ మనకు ఆకుకూరలు చాలా విరివిగా దొరుకుతాయి. దానికి తోడు తక్కువ రేటు కూడా దొరుకుతాయి కదా. ఇలాంటి టైంలోనే మనం ఇంట్లో పండించుకోవాలండి. ఎందుకంటే సమ్మర్లో రేట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెష్గా దొరకవు. అంటే 365 రోజులు మనం ఇంట్లో పండించుకొని తింటే సంతోషమే, కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో మనం ఇంట్లో పండించుకొని తింటే చాలా ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుంది. ఒక కట్టన్నర అంత ఆకొచ్చినా సరిపోతుందండి మనకు పప్పులోకి. ఏ ఆకుకూర అయినా కూడా పచ్చడి చేసుకున్నా కూడా దాంట్లో టమాటాలు అదో ఇదో కలుపుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది. ఒక 3-4 మనుషుల వరకు ఈజీగా సరిపోతుంది. కాబట్టి సమ్మర్ కదా, చెట్లు పెంచితే ఆకుకూరలైనా విత్తనాలు ఏదైనా కూరగాయ విత్తనాలు వేస్తే వస్తాయా రావా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. అలాంటిది ఏం లేదండి, తప్పకుండా వస్తాయి. కొంచెము షేడ్ నెట్ లేకపోతే కొంచెం ఒక పొద్దున పూట ఎండ తగిలే ప్లేసా, లేదా సాయంత్రం ఎండ తగిలే ప్లేసా, అలా కొంచెం ప్లేసుని మనం నిర్ధారించుకొని అట్లా పెట్టుకుంటే చక్కగా పెరుగుతాయండి. ఈ బ్లూ కలర్ కుండీలు ఉన్నాయి చూసానండి, అది ఆ 2 కుండీలు నాకు ఎప్పటికీ పాలకూర ఉండేదండి, ఇట్లా నిండుగా ఉండేదండి. ఈ మధ్యకాలంలో కొంచెం 5-6 నెలలైంది నేను పెట్టాక. కానీ అంటే నా దగ్గర లాస్ట్ ఇయర్ దాదాపు 2 years కింద విత్తనాలు ఉంటే పెడితే రాలేదండి. సరే అప్పంచి మళ్ళీ తీసుకోవడం కుదరట్లేదు. ఇవి మనకు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే కూడా రావండి విత్తనాలు. కొంచెం మనకు ఎప్పుడు నమ్మకం ఉన్న చోట, ప్లస్ నమ్మకం అంటే మనుషుల మీద నమ్మకం కాదు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ ప్లేస్లో తీసుకుంటే, ఈ కంపెనీ తీసుకుంటే విత్తనాలు వస్తాయి అన్న దగ్గరనే తీసుకోవాలని నా ఉద్దేశము. సరే ఎట్లయితే మొన్న ఒక రోజు వెళ్ళి తీసుకొని ఉన్న కుండీల నుండి కొత్త అయితే అంటే చిన్న కుండీలు అయితే కొన్ని తెప్పించాను మీషోలో. మిగతా ఈ 2 పెద్ద కుండీలు పాతయే. ఇంకా కొన్ని కూడా ప్యాకెట్లు తీసుకున్నానండి, కూరగాయల విత్తనాలు తీసుకున్నాను. అవి కూడా మీకు తర్వాత రాను వీడియోలలో చూపిస్తాను. అయితే మనకు మొన్ననో ఒకళ్ళు నన్ను కామెంట్ అడిగారండి, సమ్మర్ కదండి విత్తనాలు పెడితే వస్తాయా రావా ఆకుకూరలు, కూరగాయలు ఏదైనా ఏ కాలమైనా వస్తాయండి. కాకపోతే మనం కొంచెం వాటిని చూసుకునే విధానంలో ఉంటుంది అంతే. ఇప్పుడు బయట వాళ్ళు పండిస్తున్నారు అంటే వాళ్ళు మందులు పెట్టి పండిస్తారండి, కానీ ఎంత మందులు పెట్టినా కూడా పండుతున్నాయి అంటే ఏ సీజన్ అయినా ఆ కాయైనా ఆకుకూర అయినా వస్తుంది అనేది మనకు అదొకటి ఒక గుర్తింపు అనేది ఉంటుందండి. తప్పకుండా ఏ కాలమైనా ఆకుకూర అయినా కూరగాయలైనా వస్తాయండి. కొంచెము వాటిని సీజన్ వైజ్ మనం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే నేను పాలకూర, చుక్కకూర, గోంగూర, తర్వాత తోటకూర, తర్వాత బచ్చల కూర తెచ్చాను, టమాటా, ఇంకా 2-3 కూరగాయలు తెచ్చాను. అవి తర్వాత పెడతాను. ఎందుకంటే నా దగ్గర కుండీలలో మట్టి రెడీగా ఉంది, కానీ కుండీలలో పోసలేదు. అంటే ఇప్పుడు టమాటా, వంకాయ ఇలాంటివి ఏంటంటే మనము విత్తనాలు గింజలు వేసుకొని మొలకలు వచ్చిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత వాటిని మళ్ళీ మనం వేరే కుండీలలోన మట్టి ప్లేస్లోన మార్చుకోవాలి కదా. అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి నేను కొన్ని చేద్దామని. ఎందుకంటే టైం కూడా మనకు రోజు నేను ఇప్పుడు సాయంత్రం మొదలు పెట్టుకుంటే చూసారా చీకటి పడిపోయింది. అలా కొంచెం టైముని బట్టి కొంచెం చేసుకుందామని చేసుకుంటున్నానండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరండి, కొన్ని సంవత్సరాలు పాలకూర అనేది, పుదీనా, ఈ 2 కూడా మా ఇంట్లో కొనడం అనేది మాకు తెలియదండి. ఎప్పుడు చూడు ఫ్రెష్గా ఇట్లా డబ్బుల నిండా
మంచి ఫ్రెష్ పుదీనా ఫ్రెష్ పాలకూర ఉండేదండి. మాకు అవి తిన్న తర్వాత మా పిల్లలు కానీ మేము కానీ అసలు పాలకూర బయట పాలకూర అనేది మాకు నచ్చలేదండి కొంతకాలం. ఇప్పుడు కొనుక్కోక తినక తప్పట్లేదు, కానీ మళ్ళీ అలా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మధ్యలో ఒక 1 ఇయర్ నేను విత్తనాలు అనేది నాకు సరిగ్గా దొరకక నేను వేయలేదండి. ఇప్పుడు సరిగ్గా దొరికాయి. నిజంగానండి మనం ఇంట్లో పెంచుకున్న పాలకూర, చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు తిన్న తర్వాత ఆ రుచి మనకు అలవాటైన తర్వాత బయట కొంటే మనకు అవి సరే కొంటాము తింటాము, కానీ ఆ టేస్ట్ అయితే రాదండి. ఎందుకంటే అది ఉడకడము ఆ ముక్క మన ఆకు కట్ చేస్తుంటేనే మనకు ఆ తేడా తెలుస్తుందండి. చూసారండి చుక్కకూర గింజలు ఎంత చక్కగా మెరిసిపోతున్నాయి కదా. సారీ మన తోటకూర గింజలు అవి ఎంత ఇట్లా షైనీగా మెరిసిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆకుకూర 4-5 రకాలు తీసుకొచ్చాను. టమాటా తెచ్చా, వంగ ఇంకా పెట్టలేదు. ఇంకొక 2-3 కూడా కావాలి నాకు. అవి వాళ్ళ దగ్గర లేబట రేపటి ఎల్లుండి వస్తాయన్నారు. సర్లే ఉన్నాయి అయితే తీసుకొని వచ్చాను. చూసారండి అక్కడ వానపాము ఉంది. అంటే మట్టిలో వానపాము ఉంటే ఆ మట్టి చాలా మంచి మట్టి అండి. అంటే నేను చెట్లలో మీకు తెలుసు కదా, ఒక చెట్టు దగ్గర ఏదన్నా ఒక చెట్టు ఎంచుకుంటా. ఆ చెట్టు మొదట్లో కిచెన్ వేస్ట్, బయట గార్డెన్లో ఊడ్చిన ఆకులు చెత్త అంతా అక్కడ పోయిస్తానండి. 2-3 నెలలకు ఒకసారి అదంతా కొంచెం తీసేసి కుండీలలోకి ఎత్తి పెట్టుకుంటా. అది నాకు ఫస్ట్ నుంచి అలవాటే. సరే టమాటా కూడా ఒక చిన్న కుండీలో వేసేసి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే షిఫ్ట్ చేసుకుందాం అనేసి ఒక దాంట్లో టమాటా కూడా వేస్తున్నాను. మనకు ఇంట్లో వచ్చిన టమాటా, మా చిన్న పాప అయితే టమాటాలు మా ఇంట్లో కాసినంత వరకు ఒక్క కాయ కూడా నాకు కూరకు కానీ పప్పుకు కానీ ఇచ్చేది కాదు కదండి. ఆ పండిన కాయలు పండినట్టు తెంపుకునేది, కడుక్కునేది, నోట్లో పడేసుకునేది అంతే. ఆమెకి అంత ఇష్టం చెట్టు మీద టమాటా పండ్లు అంటే. టమాటా పండు పండింది రేపు తెంపొద్దు, నేను తీసుకుంటా అమ్మ అవి నాకే అనేసి అసలు పండిన పండల్లా అట్లా చెట్టు మించి కోసుకునేది, కడుక్కునేది, నోట్లో వేసేసుకొని వచ్చేది. ఒక్క కాయ కూడా ఇంట్లోకి కిచెన్లోకి రానిచ్చేది కాదండి. ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయింది, అబ్రాడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరో దక్కుతాయో చూడాలి. తను చూస్తే బాధపడుతుంది పాపం. ఎందుకంటే ఆమెకు టమాటాలు మామూలుగానే కిచెన్లో మనం వంట చేసేటప్పుడు టమాటా కట్ చేస్తుంటే ఒక 4-5 ముక్కలన్నీ తినేస్తుందండి. దానికి అట్లా ఇష్టం టమాటా. సరే అది అటు ఉంచితే ఇక అన్ని విత్తనాలు పెట్టేసి అన్నిటికి కూడా నీళ్ళు చల్లేసి పక్కన పెడుతున్నాను. మొలకలు వచ్చిన తర్వాత ఇదివరకు నేను ఇలాంటివి కుండీలు నేను ఇంకోటి కూడా మీషోలో ఒక సెట్ తెప్పించారండి. అప్పుడు అది వేసా కదా, మెంతి కూర, మన గోధుమలు వేసా కదా, నాకు ఆ కుండీలు మంచిగా అనిపించి మళ్ళీ ఒక సెట్ తెప్పించాను. ఓకేనండి, బాయ్.